తెలుగువారి పరువును ప్రపంచ వ్యాప్తంగా తీసేశారన్నారు. సంబంధం లేని లోకేష్ కేంద్ర మంత్రిత్వ శాఖను సమీక్షించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే రామ్మోహన్ నాయుడుతో రాజీనామా చేయించి చేసిన తప్పును చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు జగ్గిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మాకు బ్రాండ్ ఇమేజ్ ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారు అనేటువంటి బ్రాండ్ ని మొత్తానికి దేశంలో ఇవాళ నాశనం చేసిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుంది. ఎందుచేతంటే ఇవాళ ఇండిగో ఫైట్ సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ప్రక్షాళన చేసే కార్యక్రమం చేయకుండా ఇవాళ దేశ స్థాయిలో మన బ్రాండ్ తెలుగువారి బ్రాండ్ ఇమేజ్ ని పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు ఇండిగో వాళ్ళు తప్పు చేశారంటే మీరు మంత్రి పదవుల్లో ఎందుకు కూర్చున్నారో, రామ్మోహన్ నాయుడు కూడా మీకు సిగ్గు సెర ఉంటే మీరు రామ్మోహన్ నాయుడు చేత రిజైన్ చేయించి మేము ఈ శాఖను నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యామని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోవాలని, లోకేష్ గారికి ఏమి సంబంధం అడుగుతున్నాం. ఇవాళ భారతదేశ ప్రజలంతా కూడా చీకొడుతున్నారు. రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రిని మరి ఆదేశాలు ఇస్తున్నాడనే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో వస్తున్న మీడియా ప్రచారాన్ని ఈ దేశ వ్యాప్తంగా చీకొడుతున్నారని